వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 10వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు దాదాపుగా 117 రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతూ ఉన్నారు. ఈ గురుడు వక్రగతిని పొందుతున్నారు, ఏదో జరిగిపోతుంది. ఈ గురుడు వక్రగతిలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని కొంతమంది కొంత దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శనేశ్వరుడికి వక్రం కలిగింది. దాదాపుగా చాలా రోజులు, ఆయన కూడా 100 రోజుల పైనే వక్రగతిలో ఉన్నారు. నవంబర్ 15వ తారీఖుతోటి ఆ శనేశ్వరుడి యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. ఇక్కడ ద్వాదశ రాశులకి ఫలితాలని మనం అధ్యయనం చేసేటప్పుడు కేవలం ఒక గ్రహాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని చెప్పకూడదు. మిగతా గ్రహాల తాలూకు ఫలితాలు కూడా ఉంటాయి కదా. ఉదాహరణకి ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఆ రాశికి గురువు వక్రంలో ఉన్నారు, గురుడిచ్చే ఫలితాలు ఉంటాయి. కానీ మిగతా గ్రహం వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా వస్తాయి కదా. ఇది కూడా అన్వయం అవుతుంది కదా. కేవలం ఒక గ్రహం ఫలితం మాత్రమే వస్తుంది అని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. ఈ గురుడు వక్రంలో ఉన్నారు. ఈ 117 రోజులు లేదా 119 రోజుల పాటు కొన్ని పంచాంగాల రీత్యా 117 రోజుల పాటు గురుడు వక్రగతిలో ఉన్నారు కాబట్టి మీకు ఇది అయిపోతుంది అని చెప్పడం చాలా, అది మన అవివేకము. ఎందుకంటే గురుడి వల్ల ఇది జరుగుతుంది సరే. ఒకవేళ గురుడు పాపస్థానంలో ఉన్నారు, దానివల్ల ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి దీనివల్ల మిగతా గ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు కూడా ఉంటాయి కదా. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇందులో మేము చెప్పేటువంటి ఏ ఫలితమైనా ఒక గ్రహం వల్ల మాత్రమే మీకు ఇది వస్తోంది అని చెప్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక గ్రహం వల్ల ఏదైనా శుభ ఫలితం కనుక వస్తే ఈ చెడు అన్నది తగ్గుముఖం పడుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ గురువు యొక్క ఈ 117 రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ ఏ రాసులకి ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు 40 డిగ్రీలు 43 డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు. మరలా తర్వాత మే 15వ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి. కాబట్టి ఈ రోజులు 117 రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే, ఇక వృషభ రాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు వృషభ రాశి వారికి జన్మరాశి ఎందే గురుని యొక్క సంచారం ఉన్నది. చాలామంది అంటారు గురుడు శత్రువు, వృషభ రాశికి శత్రువు జన్మరాశిలో ఉన్నప్పుడు చాలా యోగిస్తాడు, లేకపోతే ఇంకోటి. గోచారంలో మిత్రత్వాలు శత్రుత్వాలు ఏమీ ఉండవు, స్థానస్థిత ఫలితం మాత్రమే ఉంటుంది. ఇక్కడ గురువు వక్రించిన ఫలితం ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. అంత మంచి అని చెప్పలేము, అంత చెడు అని చెప్పలేము. కాకపోతే కొంత స్థానచలనానికి అవకాశం కలుగుతుంది. ఈ వృషభ రాశికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులు చేసేటువంటి వారందరికీ కూడా ప్రాంతం మార్పు, అది నివాస ప్రాంతం అవ్వచ్చు, ఉద్యోగం చేసేది అవ్వచ్చు, లేదా మరి ఏ ఇతరత్ర ప్రాంతంలో నివసిస్తూ ఉండేటువంటి వారికి ఆ స్థానచలనము ఉన్నటువంటి ప్రాంతం మారేటువంటి అవకాశం ఉంటుంది. అది ప్రధానంగా జరుగుతుంది. ఇక రెండవది శుభమూలో వ్యయశ్చేవ అన్నారు. శుభమూలకంగా ధన వ్యయం జరగడానికి అవకాశం ఉంటుంది. బళ్ళు, ఇళ్ళు, వాహనాలు, స్థలాలు ఇవన్నీ కూడా అప్పు చేసి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి వాటి మీద అంటే కొంత శుభమూలకంగా ధనాన్ని ఖర్చు చేయడము, అలాగే అధికమైనటువంటి ప్రయాణాలు, దేశం దాటి వెళ్ళాలి అనుకునేటువంటి వారికి అవకాశము, స్థానచలనములు, ఉద్యోగ మార్పులు ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి సంప్రాప్తం అవుతాయి. ఈ 117 రోజుల పాటు ఈ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది.